లో ఏది రిపీట్ అవుతుందో అర్థం కావట్లేదు ఎవరికి కూడా. 2014 అయితే కనుక 107 కదా టీడీపీని ఉన్న వీళ్ళు కలిపి. అవును అంతే. ఇప్పుడు ఈ 110 ఇంచుమించు అదే వస్తుందని, వీళ్ళకి 67 ఇంచుమించు అదే వస్తుందని. 65 అది ఆనాటి పరిస్థితి అన్నటువంటిది ముగ్గురు కూటమి ఈ ఆస్పెక్ట్ లో అంచనా వేస్తున్నారు. 2019 లో వచ్చేటప్పటికి అందరి అంచనాలకి భిన్నమైంది కదా. 150 అసలు ఎవడన్నా ఊహించాడా? అదే ప్రాక్టికల్ గా అది మిరాకిల్ అది నిజంగా. అది కాబట్టి ఈ ట్రిప్పు నాకున్న అవగాహన మేరకు అయితే కొట్టేవాడు ఎవడైనా 120 దాడతాడు అనుకుంటున్నా. ఎవడు కొట్టినా వాళ్ళు కొట్టినా వీళ్ళు కొట్టినా 120 దాడతారు అనుకుంటున్నా. ఎందుకంటే అటో ఇటో ఉంటది కానీ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు. అది మాటల్లో ఉంటుంది అంతే. నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కనిపించట్లా, అటు ఇటు ఉంది. సింపుల్ లాజిక్ ఏంటంటే సంక్షేమ పథకాలు చాలా కీలకం. జగన్ ఇస్తాడని నమ్ముతాం, చంద్రబాబు ఇస్తాడని నమ్మటం. అట్లాగే రెండవది వచ్చేటప్పటికి పరిపాలన. జగన్ చేసినటువంటి పరిపాలన, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పనిచేయాలా అక్కర్లేదా, చంద్రబాబు వస్తాయి కొనసాగిస్తారా లేదా అన్నటువంటి నమ్మకం. ఈ రెండిటి మీదనే ప్రధానమైనటువంటిది. ఒక సామాన్యుడికి రెండే మెయిన్. మిగతాది అభివృద్ధి ఇదంతా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా అబోవ్ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాస్ లో ఎడ్యుకేటెడ్ అనేది, అంటే మిడిల్ క్లాస్ లో కూడా ఈ పరిపాలన కావాలని అంటారు. పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటుది కావాలంటారు, అడిది కావాలంటుంటారు. ఇదంతా